ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అక్షయ తృతీయ ఈ మాట వినగానే ఫస్ట్ అందరూ చేసే పని బంగారం కొనాలి అని. సరే, ఒకప్పుడు అంటే బంగారం కొందామన్నా అప్పు చేసైనా కొనేంత కాస్త రేట్ అటు ఇటుగా ఉండేది. ఇప్పుడు 1,50,000కి పైగా ఉన్న బంగారం ఒక మధ్యతరగతి వ్యక్తి 1 గ్రాము కొనాలన్నా 8,000 తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఈ వేలంబెరిగా చెప్తున్న అనేక మంది విషయాలు విని అసలు కొనుక్కుంటే ఏదో జరిగిపోతుందేమో, మాకు అసలు ఎప్పటికీ డబ్బులు రావేమో అన్న భయాలు. ఇవాళకి ఈ ఎపిసోడ్తో ఆ భయాలన్నిటికీ చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది సుమన్ టీవీ. ఈ అంశం గురించి సవివరంగా మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శర్మ గారు. మాట్లాడతారు. గురువు గారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, అందరికీ ఉండే అనుమానం, ధనత్రయోదశి అక్షయ తృతీయ వచ్చిందంటే ఇంట్లో ఉన్న డబ్బులు పట్టుకెళ్ళి, కొందరైతే భర్తని తిట్టి అసలు ఇవాళ బంగారం కొనుక్కుంటే ఎలా అని ఈ విషయం మీద గొడవలు అవుతున్న ఇళ్ళు కూడా చూస్తున్నాను నేను. పాపం కొనలేని వాళ్ళు చాలా బాధలో, మేము బంగారం కొనలేకపోతున్నాం, మాకు మంచి జరగదేమో అని. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఇలా కొనాలనేది? ఇది మనం గమనించుకుంటేనమ్మా, బంగారము అనేటువంటిది కలిపురుషుడు ఉండేటువంటి స్థానాలలో ఒకటి. ఈ కలిపురుషుడు ఉండే స్థానాల్లో ఉన్నటువంటి బంగారాన్ని మనము ఎక్కువగా ఇబ్బుడుగా కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటున్నాం. పైగా గమనించుకున్నట్లయితే ఆ రోజున గనక ధనత్రయోదశి కావచ్చు, లేదా అక్షయ తృతీయ రోజు, అక్షయం కానటువంటిది, ఆ రోజున బంగారం కొనుక్కొచ్చుకుంటే మన జీవితంలో అంటే ఎలాంటి, ఇది వ్యాపార ప్రకటన. వ్యాపారులు కేవలం వాళ్ళ యొక్క ఉన్నటువంటి సొమ్ముని అమ్ముకోవడం కోసం ఇది పెట్టి ఈ రోజున కొనుక్కోండి అని చెప్పి ప్రకటనల ద్వారా జనాలకి లేని కోరికను కలిగింపచేసి, ఇది కొనుక్కోమని పెట్టుకోమని ఏ గురువులు చెప్పలేదు, ఏ జ్యోతిష్యులు చెప్పలేదు, ఏ పండితులు కూడా చెప్పలేదు. ఎందుకు ఎవరు చెప్పలేదంటే, అసలు ఏ పురాణాల్లో కూడా బంగారం కొనుక్కోమని చెప్పలేదు. అంటే మీకు తెలిసినంతగా పంచపాండవులు కానీ, రామాయణంలో కానీ, ఎవరైనా కానీ, పురాణ పురుషులు ఎవరైనా కానీ బంగారం కొనుక్కొని వేసుకున్నారు, బంగారు ఆభరణాలు పలానా రోజు అంటే మనకంటే తెలియని పురాణాలు వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలియవా? మనకే ఎక్కువగా తెలుసా? ఏ పాత్ర అయినా కానీ బంగారం కొనుక్కున్నట్టుగా ఉందా? అసలు సీతమ్మ వారు అడవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్షయ తృతీయాలు వచ్చి ఉంటాయి కదా, అమ్మాయితే కొనుక్కోలేదు. అలాగే ఇవన్నీ కూడా వ్యాపారులు తమ ప్రకటన కోసం, ఎందుకంటే ఒక చిన్న 1/2 గ్రాము కాదు, 1/4 గ్రాము కొన్నా మళ్ళీ వచ్చే అక్షయ తృతీయో ధనత్రయోదశికో అది గుడ్లు పెట్టి కిలో బంగారం చేస్తుంది అని చెప్పి వ్యాపార ప్రకటనలు ఉండడం వల్ల మనిషికి ఉండే అత్యాశ, బంగారం అంటేనే ఆశ, ఆ ఆశకి జనాలు పాపం లోబడిపోయి డబ్బులున్నా లేకపోయినా మీరు అన్నట్టుగా అప్పులు చేసైనా తీసుకొచ్చుకొని కొనుక్కుంటున్నారు. ఇది మరీ దారుణం అమ్మ. అసలు బంగారం కొనమని ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు. కానీ ఈ బంగార ప్రభావం వల్లనే విపరీతమైనటువంటి ఇబ్బందులు మానవులకి కలుగుతున్నాయి. అసలు ఈ యొక్క అక్షయ తృతీయ రోజునైనా, ధనత్రయోదశి రోజునైనా, ఏదైనా పండుగ సందర్భంలో, పుణ్యప్రదమైనటువంటి సందర్భంలో దానము చేయమన్నారు. కాంచనం కర్మ విమోచనం. అంటే కాంచనం అంటే బంగారం, కర్మ విమోచనం అంటే ఈ యొక్క బంగారము తయారు కావడానికి ఎన్ని వేల టన్నుల భూమిలో ఆ రజన అనేది తొలగుతుంది. అలాగే బంగారం, 1 గ్రాము బంగారం తయారు చేయడానికి ఎంత మానవ శక్తి, అంటే ఎంతమంది మనుష్యులు కష్టపడితే ఆ బంగారం తయారవుతుంది. అందుకనే బంగారం అనేది నో డౌట్ ఒక అమూల్యమైన ఆభరణం, కానీ మానవుణ్ణి దురాశకి గురి చేస్తుంది. ధర్మబద్ధం కంటే అట్లాంటప్పుడు బంగారం కలిపురుషుడు ఉండేటువంటి ప్రదేశం కదండి, మరి అట్లాంటప్పుడు అందరు కొనుక్కుంటారంటే కలిపురుషుని మెళ్ళేసుకొని తిరుగుతున్నట్టేనా? ఉంగరాలు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు, బంగారాలు కిలోలు అని అంటే, సహజంగా చెప్పాలి అంటే ధర్మబద్ధమైనటువంటి సంపాదన ద్వారా బంగారం కొనుక్కుంటే అది లక్ష్మీప్రదం. అధర్మబద్ధముగా సంపాదించి దాన్ని వస్తు రూపంలో మార్చుకొని బంగారంగా దాన్ని తీసుకుంటే అది ఎప్పుడు కూడా అధర్మమై కూర్చుంటుంది. తద్వారా మనకు భయాందోళనలు ఉంటాయి. మీకు ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా ఆడవాళ్ళు నడి రోడ్డు మీద జనసంచారం లేకుండా ఒక్క తాడైనా వేసుకొని బయటికి వెళ్ళగలిగే శక్తి ఉందమ్మా. దానివల్ల ప్రాణాలే పోతున్నాయి. అంటే 1 గ్రాము బంగారం కోసం కూడా ప్రాణాలు తెగించేసేటువంటి, అంటే ఎన్ని మనం హత్యలు చూడట్లేదు.
అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దీనికి ఒక గాథ ఉందమ్మా. బంగారము కలిపురుషుడు బంగారంలోకి ప్రవేశించాడు అని చెప్పడానికి ఒక గాథ జరిగినటువంటిది. ద్వాపర యుగంలో భీముడు జరాసంధుడిని సంహరించిన తర్వాత ఆ రాజ్యంలో సంహరించిన ఆ రాజ్యం అంత సొత్తంతా విజయులకే కదా. అలా భీముడు వస్తూ వస్తూ జరాసంధుని ధనాగారంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మణిమాణిక్యాల వజ్రాలతో కూడుకున్న ఒక గొప్పదైనటువంటి కిరీటాన్ని చూశాడు. నచ్చి తెచ్చుకున్నాడు. ధర్మరాజుకు చూపిస్తే అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఇది అధర్మంగా నువ్వు తెచ్చావు, ఇది ధర్మబద్ధమైనది కాదు, దీన్ని ఉపయోగించుకో అని చెప్పి ఎక్కడో మూలన ఒక గృహంలో పడేసేశాడు. తర్వాత అతను ఎప్పుడు పట్టించుకోలేదు. భీముడు కూడా దాన్ని వాడలేదు, ధర్మరాజు వాడలేదు. పరీక్షిత్తు కూడా చూశాడు, కానీ పరీక్షిత్తు కూడాను ఎప్పుడు వాడలేదు. అయితే ఈ పరీక్షిత్తు అనేటువంటి వాడు గొప్ప మహారాజు. పరీక్షిత్తు గురించి మనకు చాలా మటుకు తెలిసింది ఇంతే, కానీ తెలియాల్సింది చాలా గొప్పది. అంటే చాలా గొప్ప రాజుగా కీర్తి గడించాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా ధర్మంగా పాలించాడు. అందుకని ఆ పరీక్షిత్తు పరిపాలిస్తున్న సమయంలో ద్వాపర యుగాంతం అవుతుంది, కలిపురుషుడు రావాలి. కలిపురుషుడు రావడానికి ప్రవేశం జరగట్లేదు. ప్రవేశం రాకపోయేసరికి ఇక ఇట్లయితే కాదని చెప్పి కలిపురుషుని దగ్గర పోయి కాళ్ళ వేళపడి, అయ్యా నేను కలిపురుషుణ్ణి, ద్వాపర యుగం అయిపోతుంది, నేను రావాలి, నాకు అవకాశం ఇవ్వండి, మీరున్నంత వరకు నేను ప్రవేశం చేయలేకపోతున్నాను, కాబట్టి యుగధర్మం ప్రకారం నేను రావాల్సిందే అని అంటాడు. అంటే అప్పుడు ఏం చెప్పాడంటే, సరే నీవు ఎక్కడెక్కడ ఉండాలి, జూదం జరిగే చోట, మద్యపానం సేవించే చోట, అహింస ఉండే చోట, అత్యాశ ఉండే చోట, అధర్మం ఉండే చోట, ఈ 5 చోట్లలో నీకు ఆ స్థానం ఇస్తున్నాను. ఇక నా రాజ్యంలో కాదు, అంటే నా రాజ్యం అంటే ఈ భూమి అంతా ఆయనదే ఒకప్పుడు, ఈ భూమి మీద నువ్వు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళు అని అంటాడు. అన్న తర్వాత కలిపురుషుడు ప్రవేశం జరిగింది. ఇలా జరిగినటువంటి సందర్భంలో చాలా చోట్ల కలిపురుషుడు ప్రవేశం చేశాడు. ఒకానొక సందర్భంలో వేటకు వెళుతూ అక్కడ గృహంలో దాచబడ్డటువంటి కిరీటం ఉంది కదా, ఆ కిరీటాన్ని చూసి ఆనందపడి ముచ్చటగా వేసుకొని వేటకు బయలుదేరాడు. అప్పుడు వేసిన తర్వాత అతనిలో అత్యాశ, రాజు అనే దర్పము, కోపము, అతనిలో కలిపురుషుడు ప్రవేశం చేసేశాడు. ఎందుకంటే బంగారం అని అంటే అది ఒక ఆస్తి మొదటి నుంచి కూడా. అందుకనే ప్రపంచమంతా కూడా ఇప్పుడు డబ్బుని పక్కకు పెట్టి బంగారం మీదనే ఎక్కువగా నిల్వలు కేటాయిస్తుంది, బంగారం మీదనే ట్రేడింగ్ జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, బంగారం అనేది అమూల్యమైన వస్తువు, యుగ యుగాల నుంచి ఉంది. ఈ సందర్భంగా వేసుకొని ఉండడం, ఆ రాజనే గర్వం ఎక్కి ఉండడం వల్ల ఇక ఆ సంబంధించినటువంటి మునీశ్వరుడు తపస్సు చేసుకుంటే నీళ్ళు అడిగితే ఇవ్వకపోవడం, చనిపోయిన పామును తీసుకొచ్చి పెట్టడము, అతని కుమారుడు శృంగి రావడం, శాపం ఇవ్వడం, తక్షకుని చేతుల మరణం, ఇవన్నీ జరిగిపోయాయి. కాబట్టి బంగారము అనేటువంటిది ధరించడం వల్ల అతనికి ఒక అహంకారము, దర్పము ప్రవేశించింది. ఆ దారభ్యత, బంగారం అనేటువంటిది కూడా కలిపురుషుడు యొక్క స్థానాల్లో ఒకటిగా ఉంది. ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో కొనుక్కుంటే తప్పులేదమ్మా, కానీ బంగారం అనేటువంటిది దానం చెయ్యాలి. అందుకనే మీకు ఇప్పటికీ కూడా గొప్పదైనటువంటి యాగములు రాజసూయ, వాజపేయ, పౌండ్రిక, సోమయాగములు ఇలాంటివి యాగాలు చేసినప్పుడు అక్కడ బంగారములు తులములుగా దానం చేసిన వాళ్ళని నేను చూశాను. వాజపేయి యాగం చేస్తుంటే బ్రాహ్మణులకు అందరికీ కూడా, వచ్చిన ఋత్వికులకు అందరికీ కూడా తులం బంగారం దానం చేశారు. ఇప్పటికీ ఋత్వులకు సహజంగా కొంతమంది సువర్ణ దానం ఇస్తూ ఉంటారు. దానం అంటే ఆ సువర్ణ దానం ఇవ్వడం వల్ల కర్మదోషం తొలగిపోతుంది. అందుకనే ఈ యొక్క అక్షయ తృతీయ రోజున దానం చేయమన్నారు. అందరికీ మీరు అన్నట్టు శక్తి ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా మనకు బంగారంతో సమానమైనటువంటిది దానం. అంటే ఆ బంగారమైనది విలువైన లోహం కాబట్టి దానితో సమానమైనటువంటి విలువైనటువంటి వెండి లోహాన్ని కానీ దానం చేయవచ్చు. అలాగే ప్రధానంగా ఆ రోజున సంబంధించినటువంటిది ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడం. ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుందమ్మా, 20వ తారీఖు రోజున చేసుకోవాలి. చాలా మంది 19వ తారీఖు అంటున్నారు, కానీ 19వ తారీఖు కాదు, 20వ తారీఖు రోజునే చేసుకోవాలి. ఉదక కుంభదానం చెయ్యాలి ఆ రోజున. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఉదక కుంభదానం అంటే ఒక మట్టి పాత్రలోనైనా, ఇత్తడి చెంబులోనైనా, లేకపోతే వెండి చెంబులోనైనా, రాగి చెంబులోనైనా, మట్టి చెంబులోనైనా చక్కగా నీరు వేసి పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, ఇలాచి, కుంకుమ పువ్వు అవన్నీ వేసి బ్రాహ్మడికైనా దానం చేయవచ్చు, లేదా అవకాశం ఉంటే ఎవరికైనా గొప్ప వాళ్ళకి దానం చేయవచ్చు, కుటుంబ పెద్దకి. ఇంకా చెప్పులు, విసనకర్ర, మిఠాయిలు, లడ్డూలు, అలాగే చక్కటి చల్లగా ఉంచేటువంటిది కాటన్ వస్త్రము,
ఇవన్నీ కూడా గంధము ఇవన్నీ కూడా దానం చేయవచ్చు. మజ్జిగన్నాన్ని దానం చేయాలి. పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలి. అంతే తప్ప మీకు అందుకని గమనించుకుంటే బంగారం ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరొక్కరు చేసిపోతారో ఆ లోపలతో దాన్ని భద్రపరుచుకోలేక అనేక రోగాలమయమైపోతుంది. ఒక్క బంగారు లేడితోనే కదా రామాయణం అంతా రావణ వధ జరిగింది. ఒక్క బంగారు వర్ణంలో కనబడ్డ లేడిని చూసి ఎక్కడా లేదా బంగారు లేడి నాకు కావాలని అంటే అక్కడి నుంచి మొదలైనటువంటిది రావణ వధ సంహారం అక్కడి నుంచి ప్రారంభమైంది. అప్పటి వరకు రావణుడు అనే చర్చే లేదు సీతారాముల మధ్య. అప్పటి నుంచి ప్రారంభమైంది. అంటే బంగారం అనేటువంటి దానికి అంతటి విశిష్టత గొప్పతనం ఉంది. అలాగే బంగారంతో చేసుకున్నటువంటి శివలింగాన్ని అభిషేకం చేసిన గొప్ప పుణ్యప్రదం, బంగారంతో చేసిన విగ్రహాన్ని పూజించిన గొప్ప పుణ్యప్రదం. ఎందుకంటే విలువైన లోహము, అమూల్యమైనటువంటి లోహము చేసినటువంటి ప్రతిమలని పూజించడం కూడా. అందుకని ఈ రోజుల్లో చాలా మంది పెద్ద పెద్ద కుటుంబాలలో, ధనవంతుల కుటుంబాలలో షోకేస్లలో కూడా మంచిగా చక్కగా ఫ్రేమ్లు కట్టించుకుని ఆ ఫ్రేమ్లో బంగారంతో చేసినటువంటి దేవతామూర్తుల్ని పెట్టుకొని ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకుంటారు. ఒక గొప్పగా అమూల్యమైన వస్తువుగా ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా చేసుకోవచ్చు. అంతే తప్ప ఈ అక్షయ తృతీయ రోజునే బంగారం కొనాలని ఎక్కడా లేదో. దయచేసి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా బంగారాన్ని కొనమని ఎక్కడా చెప్పలేదు. కావాలైతే బంగారాన్ని కొని దానం చేయమన్నారు, కానీ కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఇటువంటి విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి అక్షయ తృతీయ రోజున మన పీఠమాధురంలో దేవతానుగ్రహం కోసమై అరుణాచల క్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.